హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఖచ్చితంగా ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఈ వీడియోలో ఏంటంటే చాలా డెప్త్ అనాలిసిస్ అయితే ఉంటుంది. మార్కెట్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయి స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫియర్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతం ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉంది. అది ప్రతిరోజు ఏంటంటే ఫియర్ ఇండెక్స్ తక్కువ అవుతూనే ఉంది. అంటే మార్కెట్లో ఎక్కువ మంది ప్యానిక్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ మంది ఫియర్లో ఉన్నారు కాబట్టి దానికి తగ్గట్టు స్ట్రాటజీ ఏంది, మనకి హిస్టరీ ఏం చెప్తుంది, ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉన్నప్పుడు అది ఒక బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ కింద వెళ్తుందని ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేసి ఉంది. ఒకసారి అయితే దీన్ని రీడ్ చేయండి. నేను దీని గురించి పర్టికులర్గా డెప్త్గా మన గ్రూప్లో కూడా పెట్టాను. ఒకసారి క్లియర్గా ఫస్ట్ స్టెప్ ఏంది, క్లియర్గా మనం ఫియర్ ఇండెక్స్ అని చూసుకున్నాం. అంటే మార్కెట్ పరిస్థితి, జనాలందరూ ఏ విధంగా ఉన్నారు, జనాలందరూ ప్యానిక్లో ఉన్నారు కాబట్టి మనం స్ట్రాంగ్ బయింగ్ దిక్కు వెళ్ళాలి. కాబట్టి వాళ్ళందరికీ మనం రివర్స్ ఉంటేనే మనకు ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఇది స్టెప్ 1లో ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 2లో అయితే మనం చూసుకున్నట్లయితే డామినెన్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా కొద్దిగా డౌన్ అవుతుంది. బట్ ఆల్ట్ కాయిన్లో పెద్ద మూమెంట్ రావట్లేదు. ఎందుకంటే మనకి బీటీసీ కూడా డౌన్ అవుతుంది. బీటీసీ డౌన్ అవుతూ డామినెన్స్ డౌన్ అయిందంటే ఆల్ట్ కాయిన్స్లో మూమెంట్ రాదు. కొన్ని కాయిన్స్ పర్టికులర్గా ఇంక్రీజ్ కావచ్చు 1% to 2%, ఎక్కువ ఇంక్రీజ్ కావు. మ్యాక్సిమం ఏంటంటే స్టేబుల్గా ఉన్నాయని ట్రై చేస్తే, లేకుంటే మ్యాక్సిమం కొద్దిగా డౌన్ అయ్యడానికే ప్రిఫర్ చేస్తాయి అన్నట్టు. మనకి ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి, బీటీసీ డామినెన్స్ డౌన్ అవుతున్నప్పుడు బీటీసీ కూడా ఇంక్రీజ్ అవుతే అప్పుడు మాత్రమే మనకి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు మనకి డామినెన్స్ చూసుకుంటే నియర్లీ అప్రాక్సిమేట్లీ 59.39 నుంచి 59.23 ఆ లెవెల్కి అయితే అప్రోచ్ అవుద్ది. ఎందుకంటే ఇది బియర్ ఫ్లాగ్ ప్యాటర్న్కి సంబంధించిన టార్గెట్ అన్నట్టు. వన్స్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆల్ట్ కాయిన్స్ అనేది డ్రాప్ అవుతాయి. ఎందుకంటే ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఒకసారి బౌన్స్ అవుద్ది. ఆ బౌన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే రిట్రేస్మెంట్ అవుద్ది కదా, అప్పుడు మీకు బుల్ రన్ ఉంటుంది. కన్ఫామ్గా చెప్తున్నాను, ఇది 100% వ్యాలిడ్ న్యూస్. ఎందుకంటే అప్పటిదాకా బీటీసీ బాటంలోకి వస్తుంది. ఎప్పుడైతే వీటికన్నా బిలో మనకి డామినెన్స్ ఉందా, ఖచ్చితంగా మీకు ఆల్ట్ కాయిన్స్లో 50% నుంచి 100% మూవ్ అయితే ఉంటుంది. ఇది మనకి స్టెప్ 2లో గుర్తుపెట్టుకోండి. స్టెప్ 1 మీకు ఏం చెప్పాను, ఫియర్ ఇండెక్స్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఆల్ట్ కాయిన్స్ గురించి కూడా మీకు స్టెప్ 2లో చెప్పాను. అండ్ స్టెప్ 3 చూసుకున్నట్లయితే మీకు బీటీసీ గురించి చెప్తాను. బీటీసీ మనకు చూసుకున్నట్లయితే ఏ లెవెల్స్ ఇంపార్టెంట్, నేను ఆల్రెడీ కొన్ని చార్ట్స్ అయితే డ్రా చేస్తాను, ఒకసారి చూడండి. ఆల్రెడీ నిన్నటి వీడియోలో నేను పర్టికులర్గా మీకు వార్నింగ్ ఇచ్చాను, ఏ లెవెల్ ఇంపార్టెంట్, బీటీసీ డ్రాప్ అవుతుందా లేదా అని పర్టికులర్గా ఈ వీడియోలో చెప్పాను. ఒకసారి ఈ వీడియో అయితే కంపల్సరీ చూసిన తర్వాతనే ఈ వీడియో అయితే స్టార్ట్ చేయండి. కంపల్సరీ ఆ వీడియో డైలీ చూడాలి. చూస్తే అప్పుడు మీకు ఐడియా వస్తుంది నేను ఏం చెప్తున్నానని. ఇక్కడ మ్యాక్సిమం ఏమైంది, ట్రెండ్ అయింది. ఈ వైట్ లైన్ నుంచి బౌన్స్ అయింది, సెకండ్ టైం బౌన్స్ అయింది, థర్డ్ టైం దీని దగ్గరికి వెళ్ళి రీసెట్ అవుద్దని చెప్పాను. ఎందుకు రీసెట్ అవుద్ది అంటే మీకు పర్టికులర్గా నేను ఏదైతే మన గ్రూప్ ఉందో ఆ గ్రూప్లో మీకు మెన్షన్ చేశాను. అక్కడ ఒక గ్యాప్ ఉంది. ఆ కింద సైడ్ గ్యాప్ ఫిల్ అయిపోయిన వెంటనే మళ్ళీ అప్ సైడ్లో గ్యాప్ ఫిల్ అవ్వడానికి ట్రై చేసింది. టోటల్ ఏంటంటే 2 గ్యాప్స్ ఫిల్ అయింది. కాబట్టి ఇప్పుడు మార్కెట్ అనేది ఓన్లీ ట్రేడింగ్ వాల్యూమ్ మీద ఆధారపడి ట్రేడింగ్ అయితే అవుతుంది. అంటే గ్యాప్స్ అనేది ఫిల్ అయిపోయినాయి, అప్ సైడ్ ఫిల్ అయింది అండ్ డౌన్ సైడ్ కూడా ఫిల్ అయింది. అండ్ ఇప్పుడు కొన్ని కీ లెవెల్స్ చూద్దాం. కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే మేజర్గా 1,02,000 నుంచి 1,03,000 ఆ మధ్యలో మనకి ఏంటంటే ఒక రెసిస్టెన్స్ ఉంది. బీటీసీని దీనికన్నా సబ్స్టెంట్ పైకి వెళ్ళిందంటే హోల్డ్ చేయగలిగితే, అది కూడా 1 డే టైం ఫ్రేమ్లో దీనిపైన ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యి కన్ఫర్మ్ అవుతేనే మనం నెక్స్ట్ ఏంటంటే అప్సైడ్ టార్గెట్స్కి అయితే వెళ్ళొచ్చు. అది మనం చూసుకుంటే నియర్లీ ఎక్కడ దాకా ఉంటుంది, 1,10,000 నుంచి 1,14,227 ఈ మధ్యలోకి ఏంటంటే బీటీసీ అప్రోచ్ అవుద్ది. ఎప్పుడైతే ఈ 1,14,000 కన్నా పైన క్యాండిల్ క్లోజ్ అయిందంటే బుల్ రన్ కన్ఫామ్గా ఏంటంటే మీకు ఆల్ట్ కాయిన్స్ అనేది ఫాస్ట్గా రైజ్ అవుద్ది. ఎందుకంటే అప్పుడు చూసుకున్నట్లయితే మార్కెట్ మొత్తం పాజిటివ్ ఉంటుంది. ఈ లెవెల్ అయితే ఏదైతే ఉందో దీనిపైన ఉందంటే ఆల్ట్ కాయిన్స్లో వాల్యూమ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే బీటీసీ నుంచి ఫండ్స్ వెళ్ళిపోయి ఆల్ట్ కాయిన్స్లోకి వస్తాయి. అదంతా ఒక స్టేజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటంటే స్టేజ్ 2లో ఉన్నాం. ఇంకా ఆల్ట్ కాయిన్స్లోకి ఫండ్స్ ఎలాంటివి అయితే మనకి ఇంకా వెళ్ళలేదు. నేను చెక్ చేశాను. నేను పర్టికులర్గా అవన్నీ మీకు రివీల్ చేస్తాను మెల్లిమెల్లిగా. గ్రూప్లో ఏంటంటే ఒక్కొక్క దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, డెప్త్గా పెడుతున్నాను. కంపల్సరీ గ్రూప్ చూడండి. ఇది మొత్తం 3 పాయింట్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ మీకు సిఎంఈ గ్యాప్ గురించి చెప్పాను.
ఓకేనా గైస్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను గ్యాప్ గురించి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని ఫిల్ అయింది అండ్ మార్కెట్ అనేది డౌన్ అయింది. కంపల్సరీ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ప్రతిదీ ఏంటంటే గ్యాప్ ఫిల్ అయిన తర్వాతనే మ్యాక్సిమం మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ అప్ సైడ్లో కూడా ఒక గ్యాప్ ఉంది, నేను చెప్పాను కదా 1,30,000 నుంచి 1,14,000. అది ఎప్పుడు మీకు ఇంక్రీజ్ అవుద్ది ఈ లెవెల్ కన్నా 1,02,000 నుంచి 1,03,000 కన్నా ఎబో ఉంటేనే మ్యాక్సిమం మనం పుష్ అవుద్ది. అండ్ నెక్స్ట్ చూసుకుందాం బీటీసీ డౌన్ అవుతే ఎక్కడ దాకా డౌన్ అవుద్ది అండ్ దాని లెవెల్స్ ఏంది. మ్యాక్సిమం చూసుకుంటే ఫస్ట్ డౌన్ పాయింట్ వచ్చేసి మీకు సేమ్ 98,990 ఈ లెవెల్ ఫస్ట్ ఇంపార్టెంట్. దానికన్నా కిందికి వెళ్ళిందంటే మనం ఎక్కడ కూడా ఆగాం, డైరెక్ట్ 88,434 నుంచి 90,000 మధ్యలో మనకు అప్రాక్సిమేట్లీగా సపోర్ట్ ఉన్నాయి. మ్యాక్సిమం అక్కడ దాకా వచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ అంత లిక్విడిటీ అనేది వెళ్ళిపోద్ది. ఇంకా మనం ఓన్లీ బయింగ్ సైడ్ అయితే మనం స్టార్ట్ అయ్యేది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మనం ఏదైతే బాటమ్ లెవెల్స్ అయితే ఉన్నాయో వాటికి దగ్గర రాకముందే ఏంటంటే బౌన్స్ చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం స్ట్రాటజీస్ 2 టైప్స్లో పెట్టాలి. మనం బీటీసీని లాంగ్ పీరియడ్లో కొంటున్నాం కాబట్టి ఇది మనం బీటీసీ అనేది ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఎలాంటి ట్రేడ్స్ చేయట్లేదు, ఎందుకంటే పర్ఫెక్ట్ బాటమ్ ఇంకా రాలేదు కాబట్టి మనం స్పాట్ ప్లానింగ్లో ఉన్నాం. కన్ఫామ్గా బీటీసీ బాటమ్కి వస్తేనే మనం ఫ్యూచర్లో ఎంటర్ అవుతాం. దానికి తగ్గట్టు స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. అది ఇంకా డిసైడ్ కాలేదు, ఇంకా మనకి ప్యాటర్న్స్ అయితే రాలేదు. కొన్ని ప్యాటర్న్స్ అయితే నేను రివీల్ చేస్తాను, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు లాంగ్ టర్మ్ చార్ట్లో ఇది మనకి ఏదైతే ఫస్ట్ చార్ట్ ఉందో ఈ ఎల్లో జోన్స్ ఏవైతే ఉందో నియర్లీ చూసుకుంటే 1,00,000 నుంచి 1,12,000 ఈ జోన్లో కొద్దిగా మార్కెట్ అన్నది మంచిగా ఉండదు. అంటే ఓన్లీ ఏంటంటే సైడ్ వేస్లో ట్రేడింగ్ అవ్వడం, ఆల్స్ కొద్దిగా 5% 2% ఆ విధంగా చాపీలో ట్రేడ్ అవుద్ది అన్నట్టు. 100% మనకి మంచిగా ఇంక్రీజ్ కావాలంటే ఒకటి పైకి వెళ్ళాలి లేకుంటే డౌన్ కావాలి. కాబట్టి ఇంకా ఎలాంటి లెవెల్ డిసైడ్ కాలేదు కాబట్టి దాని దగ్గర ప్లాన్ చేయాలి. ఇక్కడ మనం చూసుకుంటే మనకి డౌన్ సైడ్లో 88,000 నుంచి మీకు చెప్పాను 90 ఆ మధ్యలోకి వచ్చిందంటే మీకు పర్ఫెక్ట్గా ఎంట్రీస్ ఉంటాయి, అక్కడ నుంచి ఫాస్ట్గా రైజ్ అవుతాయి, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకు మార్కెట్ సైలెంట్గా ఉందంటే చాపీ రేంజ్లో ఉంది. నెక్స్ట్ చూసుకుందాం హిస్టారికల్లీ మనకి యూఎస్ మార్కెట్ ఏదైతే ఉందో అది షట్ డౌన్ అయింది 2019లో. మనకి హిస్టరీ ప్రకారం షట్ డౌన్ ఉంది, అది మళ్ళీ రీఓపెన్ మార్చ్లో అయింది. అక్కడ నుంచి మార్కెట్ డైరెక్ట్ 3,000 నుంచి డైరెక్ట్ 12,000కి వెళ్ళింది, అంటే 4 times అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ మనకి షట్ డౌన్ అయింది మనకు నవంబర్లో. మళ్ళీ ఈ రీసెంట్ టైంలో మనకి నేను అనుకుంటున్నాను డిసెంబర్ టు జనవరి ఆ మధ్యలో ఏంటంటే మళ్ళీ రీఓపెన్ అవుద్ది. అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది ఫాస్ట్గా రైజ్ అవుద్ది. బట్ ఆల్ట్ కాయిన్స్ కొద్దిగా తొందరనే రైజ్ అవుద్ది, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ఏమంటున్నా అంటే మార్కెట్లో ఫండ్స్ ఏవైతే ఉన్నాయో తొందరగా వస్తే తొందరగా ఇంక్రీజ్ అవుద్ది అన్నట్టు. అవి ఎందుకు వస్తే ఏందనేది ఈ మార్కెట్ గురించి ఏంది, ఈ షట్ డౌన్ గురించి ఏందని తెలియాలంటే గ్రూప్లో ఉండాలి. ప్రతిదీ క్లియర్ చెప్తున్నాను, గ్రూప్లో కంపల్సరీ ఉండండి. ఫ్రీ గ్రూప్ ఉంది, వీడియో కింద కామెంట్లో పిన్ చేసి ఉంది, ఖచ్చితంగా జాయిన్ కండి. ఓకేనా, ఇది నెక్స్ట్ సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, మనకి డౌన్ ఎందుకు అవుతుంది, ఏదైతే బ్లూ లైన్ ఉందో అది బీరిష్ ట్రెండ్ లైన్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ట్రెండ్ లైన్ చూద్దాం. ఓకే గైస్, నేను ఇక్కడ ఒక ట్రెండ్ అయితే డ్రా చేశాను కదా, అది మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది, నెక్స్ట్ మనకి ఇదే ట్రెండ్ లైన్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది. ఇప్పుడు థర్డ్ టైం ఏంటంటే అప్రాక్సిమేట్లీ మనకి ఈ 1,07,000 ఏదైతే బ్లూ లైన్ డ్రా చేశానో అక్కడ మనకి బీరీస్ రీసెట్ అవుతుందని ముందే ప్రిడిక్ట్ చేశాను. వన్స్ ఏంటంటే మనకి దీనిపైనకి వెళ్ళి సబ్స్టైన్ అవ్వగలిగితే మాత్రమే పైకి వెళ్తుందని చెప్పాను. లేకపోతే మన టార్గెట్స్ ఎప్పుడు కూడా 88Kలోనే ఉన్నాయి, ఇంకా స్టిల్ 88 నుంచి 90 మధ్యలోనే ఉన్నాయి. కాబట్టి మన ప్లాన్స్ అనేది బీరిష్లోనే ఎక్కువ శాతం ఉన్నాయి. ఎందుకు అంటే మనం ప్యాటర్న్స్ కూడా ఎక్కువ బీరిష్లో ఉన్నాయి. ఓకేనా, అదైతే మీకు క్లియర్గా అర్థం చేసుకోండి. నెక్స్ట్ చూసుకుందాం మరి ఎక్కడ దాకా లోస్ ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి హిస్టరీ ప్రకారం చార్ట్స్ చూద్దాం. చాలా డెప్త్గా చార్ట్స్ని మీకు అనాలిసిస్ చేస్తున్నాను, స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ చూసుకుందాం బీటీసీ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అక్కడ నుంచి బ్రేక్ అయిన తర్వాత ప్యాటర్న్స్ ఏ విధంగా వచ్చాయి. ఫస్ట్ ఒక హై క్రియేట్ అయింది, మళ్ళీ మార్కెట్ డౌన్ అయింది, ఒక హయ్యర్లో క్రియేట్ అయింది, మళ్ళీ దాని తర్వాత ఇంకా దానికన్నా పైకి వెళ్ళి ఒక హై క్రియేట్ అయింది, మళ్ళీ హయ్యర్లోస్ అయితే దాని తర్వాత యాక్యుములేషన్ అయింది. ఈ బాక్స్లో ఏంటంటే ట్రేడింగ్ అయింది, ట్రేడింగ్ అయిన తర్వాత వాల్యూమ్ జనరేట్ అయ్యి మళ్ళీ ఏంటంటే మీకు పైకి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ ఒక టాప్కి డైరెక్ట్ ఒక టాప్కి వచ్చేసి హై క్రియేట్ అయింది, మళ్ళీ హయ్యర్లో క్రియేట్ అయింది. అయితే మళ్ళీ ఆ విధంగా మళ్ళీ ఇంకొకసారి హై అయింది. అంటే ప్రతిసారి ఏంటంటే ఒక హయ్యర్ లోస్, ఒక హై అయిన తర్వాత మళ్ళీ లో క్రియేట్ అవుతుంది. ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో కొద్దిగా టైం పడుద్ది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఒక ఆల్రెడీ ఒక హయ్యర్ హై అయితే క్రియేట్ అయింది, మ్యాక్సిమం హయ్యర్ లోస్ వచ్చేది ఉంది. అది మనం చెప్పాను 0.5 ఫిబొనాచి, అంటే నియర్లీ 90,000 నుంచి 88 మధ్యలో.
అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. కరెక్ట్గా చూసుకుంటే ఈ ట్రెండ్ లైన్ నుంచి మార్కెట్ బౌన్స్ అయింది, సెకండ్ టైం బౌన్స్ అయింది, థర్డ్ టైం ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, ఫోర్త్ టైం కూడా బౌన్స్ అయింది. మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ ఈ ట్రెండ్ లైన్కి దాదాపుగా దగ్గరగా మీకు ఏంటంటే బౌన్స్ అవుద్ది. అక్కడ ఒక హయ్యర్ లో క్రియేట్ అయిన తర్వాత డైరెక్ట్ హయ్యర్ హై అయితే అవుద్ది. ఎప్పుడైతే బీటీసీ 73,000 కన్నా బిలో వెళ్ళకుంటే అప్పటిదాకా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, బుల్ మార్కెట్ కూడా ఎలాంటి టెన్షన్ లేదు. 73 లెవెల్ అనేది చాలా తక్కువ లెవెల్, ఇంకా అక్కడ దాకా వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. అందుకోసం చెప్తున్నాను, ఛాన్స్ అనేది లేనే లేదు. కాబట్టి మ్యాక్సిమం ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మనం ప్లాన్స్ ఏ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతిదీ ఏంటంటే డెప్త్గా చెప్తున్నాను, ప్రతి చార్ట్లో ఏంటంటే కొన్ని ప్యాటర్న్ చూపిస్తున్నాను, ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది గైస్ మొత్తానికి బీటీసీ అండ్ ఆల్ట్ కాయిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రతిదీ ఏంటంటే 3 స్టెప్లో చెప్పాను, మీకు ప్రతిదీ డెప్త్గా చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. అండ్ కంపల్సరీ మన ఫ్రీ గ్రూప్ ఏదైతే ఉందో వీడియో కింద కామెంట్లో ఉంటుంది, అందులో నుంచి జాయిన్ కాండి. జాయిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఏంటంటే టిప్స్ అండ్ ట్రిక్స్లో మీకు ఏంటంటే ఒక లేబుల్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళి మొత్తం టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని చదువుకోండి. నెక్స్ట్ ఏంటంటే మీకు కొన్ని ఫ్రీగా అనౌన్స్మెంట్ ఉంటుంది, అందులో మీకు ఏమైనా గివ్వేస్ ఏ డ్రాప్స్ కూడా ఉంటాయి, దాంట్లో కూడా జాయిన్ కాండి. ఫ్రీ ఏ డ్రాప్స్ ఉంటాయి, ఎక్కువ కొన్ని మీకు మినిమం చూసుకుంటే అయితే 5 లక్షల నుంచి 10 లక్షలు లేకుంటే 2-3 లక్షలు అట్లా వచ్చే మీకు ఏ డ్రాప్స్ మంచి మంచి ఏ డ్రాప్స్లు పెడుతున్నాను, అందులో కూడా జాయిన్ అయ్యి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, ఓకేనా. ఇది మీకు అప్డేట్. అండ్ ఈ బుల్ మార్కెట్లో మ్యాక్సిమం మీకు 5x నుంచి 10x మనీ కావాలనుకుంటే ఈ వీడియో కింద నా నెంబర్ అయితే ఉంటుంది, నెంబర్ కాంటాక్ట్ కాండి. మీకు మంచి పర్ఫెక్ట్ ప్లాన్ అయితే ఇస్తున్నాను. దాంట్లో ఏంటంటే మీకు 1 lakh ఉంటే మినిమం 5 to 6 కాయిన్స్లో అయితే ఇన్వెస్ట్ చేద్దాం. మీకు బుల్ మార్కెట్ అంటే 4 months లోపల మీ టార్గెట్ అనేది మీరు పెట్టిన 1 lakh అనేది 5 lakhs నుంచి 10 lakhs చేసేటట్టు కొన్ని ప్లాన్స్ అయితే నేను రెడీ చేసి పెట్టాను. 100% జీరో రిస్క్ తోటి అయితే మీకు ఆ ప్లాన్స్ అయితే ఉంటాయి. మార్కెట్ డౌన్ అయినా కూడా ఏం ప్రాబ్లం కాకుండా స్పాట్లో ఒక మంచి స్ట్రాటజీస్ అయితే నేను రెడీ చేసి పెట్టాను. అవన్నీ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియో కింద నెంబర్కి అప్రోచ్ కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. వీడియోలో ఏమైనా డౌట్స్ వచ్చినా కామెంట్ చేయడం మర్చిపోవద్దు.